హాయ్ హలో వెల్కమ్ టు వనడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. బీట్రూట్ కార్న్ఫ్లోర్ హల్వాని ఎలా చేసుకోవాలి వీడియోలో అయితే చూద్దామా. మరి బీట్రూట్ ముక్కల్ని కోసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అయితే మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇలాగ మెత్తగా అయితే ఆడేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుని అందులోకి అయితే ఇవంతా కూడా మన పేస్ట్ని అంతా కూడా ఈ చిన్నీలోకి అయితే వేసేసుకుని బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మన వాటర్ అనేది తీసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి హల్వా అనేది బాగుంటుంది. ఇలా వాటర్ని తీసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కార్న్ఫ్లోర్, ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేస్తున్నానండి. ఎలాంటి కలర్స్ వాడకుండా న్యాచురల్గా బీట్రూట్తో కార్న్ఫ్లోర్ హల్వా అండి ఇది. అలాగే హెల్దీ కూడాను. కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మిక్స్ చేసిన తర్వాత మనకి వాటర్ అనేవి, బీట్రూట్ వాటర్ అనేవి మనకి కొద్దిగా చిక్కగా అనేది వస్తాయండి. అందులోకి కొద్దిగా ఒక కప్పు షుగర్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ పంచదార అంతా వేసేసిన తర్వాత కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసిన తర్వాత మనకి దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గర పడే కొద్దికి మనకి జెల్లీలా ఫామ్ అవుతుందండి. ఇలా 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 వస్తూనే ఉంటుంది. ఇంకా చాలా గట్టి పడిపోతుంది అనమాట. ఉండే కొద్దీ మనం కలపకుండా ఉన్నామనుకో కింద అడుగంటేస్తుంది. అందుకని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలండి. మధ్య మధ్యన ఒక్కొక్క స్పూను నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ ఉంటే మనకి చూసారా వీడియోలో చూపిస్తున్న విధముగా ఇలాగైతే ఉంటుందండి. ఇలా మనకి హల్వా అనేది దగ్గర పడిపోయింది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కోసుకొని పెట్టుకున్న నేను జీడిపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. కావాలంటే మీరు ఇంకా బాదం, పిస్తా ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ జీడిపప్పు నోటే తీసుకున్నాను ఇక్కడ. ఇలా ఒక గిన్నెకి ఒక నెయ్యిని అలాగే జీడిపప్పు పలుకులను వేసేసుకొని ఇలాగైతే ఇందులోకి వేసేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే చల్లారిన తర్వాత మనం ఒక ప్లేట్ని తీసుకుని దాన్ని బోర్లించేస్తే మనకి అనేది షేప్ అనేది కేక్ షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బోర్లించేసుకోవాలి. బోర్లించేసుకుని నైఫ్తో కట్ చేసేసుకోవడమేనండి. ఇలా కట్ చేసుకుని ముక్కలుగా తీసేసుకోవడమేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సపోర్ట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. చూసారా ఎలా వచ్చిందో జెల్లీలాగా. ఎంత ముట్టుకుంటేనే మనకి సాఫ్ట్గా తెలుస్తుంది కదా ముక్క అనేది. ఇలా ఉంటుందండి. కొద్దిగా మందంగా కోసానండి నేను. మందంగా కోసుకుంటేనే మనకి బాగుంటుంది. బీట్రూట్తో చేసాం కాబట్టి ఎవరైనా తినచ్చు, ఎవరైనా ట్రై చేయొచ్చు. బీట్రూట్ కార్న్ఫ్లోర్ హల్వా. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.